ఈ దినము దేవుని వాగ్దానము, ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి. దేవుడు ఈ వాక్యముతో మనతో మాట్లాడుతున్నాడు. మనం పొందుకున్నామని నమ్మి ప్రార్థన చేయగలిగితే, పొందుకున్నామని నమ్మి ప్రభువుని స్తుతించగలిగితే అది మనకు జరుగుతున్నదని, అది మనకు దక్కుతుందని, అది మనం పొందుకుంటామని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 11:24 ఈ మాటను మనకు తెలియజేస్తున్నాడు. కనుక ఏ అవసరత కొరకు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నావో, ఏ అవసరత కొరకు, ఏ సహాయం కొరకు దేవుని నీవు వెతుకుతూ ఉన్నావో, అది ప్రార్థించి పొందుకున్నావని నీవు నమ్మితే, విశ్వసిస్తే అది ఈ దినమే పొందుకునటానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. కనుక ప్రార్థన చేద్దాము, ఏకీభవించండి. దేవుని యొద్ద నుండి పొందుకున్నామని నమ్ముతూ విశ్వాసముతో ప్రభువుని స్తుతిద్దాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ ప్రియ పిల్లలు ఏ విషయములో నిన్ను అడుగుచూ ఉన్నారో, ఏ అవసరత కొరకు నిన్ను అడుగుచున్నారో, అది ఉద్యోగమైన, ఆరోగ్యమైన, కుటుంబ సమస్యలో నుంచి విడుదలైన, పిల్లల గురించి అయినా, సంతానమును గురించి అయినా, విద్య గురించి అయినా, విజ్ఞానం గురించి అయినా, దైవికమైన ఆసక్తిని గురించి అయినా, పరిశుద్ధాత్మను పొందుకొనుట గురించినైనా సరే మేము నమ్ముతూ ప్రార్థిస్తున్నాం ప్రభువా. అది వారికి దయచేయండి, సహాయం చేయండి. ఖచ్చితంగా మీరు ఇచ్చు దేవుడు అని మేము నమ్ముతున్నాం. మమ్మలను బలపరిచి నడిపించి మహిమ తెచ్చుకున్నామని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్.